హార్ట్లో హోల్స్ వచ్చినప్పటి నుంచి కాళ్ళు రెండు రావట్లా, లేచి నిలబడలేను. అవును. అమ్మాయికి ఆపరేషన్ అయింది కాలు, ఫిజియోథెరపీ చేస్తే అమ్మాయి నడుస్తుందన్నారు. పని వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో చేరిస్తే అమ్మాయికి చేయటానికి విసుక్కుంటున్నారు. అభిమానం చచ్చిపోవాలి. నేను ఒక్కదాన్ని అయితే అసలు ఎవరిని చేయదాపు అడిగేదాన్ని కాదు. 50 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్గా బతికాను. 30 సంవత్సరాలు నాటక రంగంలో ఉన్నాను. నాటక రంగంలో సావిత్రి గారు అనేవాళ్ళు, అంత మహానటితో నేను పోల్చుకోను. అలాంటి అవార్డులు ఎన్నో ఇచ్చారు. 2000 సార్లు ఉత్తమ నటిగా వచ్చా, 50 సార్లు సన్మానాలు చేసుకున్న తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చా. నాకు సినిమాల్లో అటు పేరుని బట్టి అందరూ గౌరవంగానే చూశారు. కానీ నా పర్సనాలిటీని బట్టి అప్పటికే 50 ఏళ్ళు వచ్చాక వచ్చాను. అందరూ గౌరవంగా చూశారు, రెస్పెక్ట్గా చూశారు. కానీ బతకటానికి సరిపోని వేషాలే ఇచ్చేవాళ్ళు నా క్యారెక్టర్. అంటే ఎంత తీసుకునే డబ్బులు తక్కువ, 5,000 10,000 రోజుకి. అడగటం కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను. అడిగితే మళ్ళీ పిల్లలు మీరు డిమాండ్ చేయకండి అన్నారు. అందుకని నేను ఎంత ఇస్తే అంతా చేశాను. దగ్గర 150 సినిమాలు పైన చేశాను వచ్చిన వాళ్ళు. అయితే అన్ని హిట్ సినిమాలే. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను. ఇందిర, ఠాకూరు, ఇంకో సినిమా ఏదో గుర్తులేదు. అలాగా మహేష్ బాబు గారితో ఏంటో మా సినిమా మురారి, ఇంకో సినిమా ఏదో జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్ర వాళ్ళ బిట్టికి ఫోన్ చేశారు నెల్లూరులో నుంచి. వెళ్ళేటప్పుడు కూడా జనగణమన వేసినట్టు మీ బిట్టే వేసినారని. నేను బస్ స్టాండ్లో నిలబడితే రామానాయుడు గారు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి కారులో నన్ను చూసి వెనక్కి వచ్చి బాగా చేసావు మా నవలాడికి వచ్చాను, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు బిట్టేస్తూ ఇప్పటికీ చూస్తూ ఉంటావా అని ఎంతో ఇదిగా చెప్పారు రామానాయుడు గారు. అలాగా ఆంధ్ర వాళ్ళ అల్లరి రాములో జూనియర్ ఎన్టీఆర్తో చేశాను. ప్రభాస్ గారితో వర్షం సినిమాలో చేసి, సుమన్ దాస్ అన్ని 4 సినిమాలు. అంటే నేను చేశాను ప్రతి సినిమా 100 రోజులు ఆడింది. నేను చేశానని కాదు, 100 రోజులు ఆడిన సినిమాల్లో నేను ఉన్నానని చెప్పుకుంటాను. ఎందుకంటే నేను కంటిన్యూట్ గా హీరో పక్కన కానీ అది కానీ ఏం చేయలేదు. అమ్మ సెంటిమెంట్ ఆర్టిస్ట్ గా మీరు డిమాండ్ చేయండి డబ్బులు అనేవాళ్ళు. అంటే నేను చేసిన సినిమాలన్నీ హిట్వే. ఖడ్గంలో చేశాను. ఖడ్గం కూడా బీభత్సంగా వైరల్ అయింది అది. ఆ సినిమా ఖడ్గం ఈ హీరోలు అందరితో చేశాను. అన్ని హిట్ అయిన సినిమాలే. అవును. నేను మాత్రం అంటే పెద్ద పెద్ద ప్రముఖులతో కలిసి మీరు సినిమాలు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ తలుస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుందమ్మా? అంత పెద్ద సినిమాలో నేను ఉన్నానని ఆనందంగా ఉండేది. అప్పుడు అంతమందితో చేసినా కూడా ఇవాళ అడుక్కునేదాన్ని. అలా శరణాలయంలో ఉంది, అడుక్కు తింటుంది. పావులకు కూడా గతిలేదని ఆవిడకి తోచినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. నేను ఛానల్కి వెళ్ళేవాడిని. అబద్ధం మహేష్ బాబు 10 లక్షలు ఇచ్చాడు, ప్రభాస్ 50 లక్షలు ఇచ్చాడు, రామ్ చరణ్ 10 లక్షలు ఇచ్చాడు అని అన్ని రూమర్లు పెట్టారు ఆ మధ్య అంతా. ప్రాణం ఎంతో నా ప్రాణం పోతే పిల్లేమైపోతుందో అని నేను మైండ్ దగ్గర చచ్చిపోతానేమో అని నేను ఏడుస్తుంటే ఎన్ని రూమర్లు పెట్టారో చెప్పలేను. తర్వాత అమ్మ ఛానల్ ఆయన వచ్చి నేను అందరికి పంపిస్తాను మన వరుసను అమ్మ ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. సుమన్ టీవీ వాళ్ళు అందరూ మీవి అందరు చూస్తారమ్మా, మీకు ఇంకా ఏం పర్వాలేదు ట్రీట్మెంట్ నేను చచ్చిపోయానని కూడా మెసేజ్. అవునమ్మా, అది అడుగుదాం అనుకుంటున్నా. మీరు బతకుండగానే పావల శ్యామలిక లేరు అని చెప్పి ఆ వార్తలు విన్నప్పుడు అదే బాగా నేను ప్రాణభయంతో ఉంటే నేను చచ్చిపోతానని కాదు. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్ గా
ఎన్నో సన్మానాలు ఎన్నో అవార్డులు తీసుకొని మేము బ్రాహ్మణ్స్ అని చెప్పుకోవడం నా వీక్నెస్ తప్పే. కానీ అది అనకుండా ఉండలేను. ఎంతో గొప్పగానే బతికాను ఆయన, మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయితే ఆ పావలా అనే నాటకంలో 300 సార్లు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా అన్ని చోట్ల వచ్చాను తమిళనాడు. అందుకని అందరు ఇప్పుడు ఇంకో శ్యామల అని ఇంకొక ఆవిడ ఉండేది. సరే అందుకని కాకినాడ శ్యామల, ఆవిడ పేరు కాకినాడ శ్యామల అని నన్ను పావలా శ్యామల, పావలా లాక్ చేశారు కదా ఆవిడ అని అది నీకు నేమైంది పావల శ్యామల అని. నాటక రంగం తెలిసిన వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు నాటకాలు? అవును, ఎవరు 30 ఏళ్ళు నేను నాటక రంగంలో ఉండి 2500 సార్లు తమిళనాడుగా వచ్చా. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే నేను గొప్పదాన్నని కాదు, డైరెక్టర్లు హీరోలు అందరూ గౌరవంగా చూశారు స్టేజ్ ఆర్టిస్ట్ గా. నేను అవన్నీ ప్రతి ఇంటర్వ్యూలు, ఎందుకంటే నాకు సహాయం చేసే అర్హత ఉంది అనుకోవాలి ఎవరైనా అని నా ఉద్దేశం. ఒక ఆర్టిస్ట్ ని ఆత్మహత్య చేసుకుని తర్వాత కాంతారావు గారు లాంటి గొప్ప నటుడిగా క్యాన్సర్ వచ్చి పోయాక 3 లక్షలు ఇచ్చారట మావాడు. ఆయన బతుకులుగా ఇస్తే అవును ఆయనకు మానసిక ధైర్యం వస్తుంది. అంటే మా అసోసియేషన్ నుంచి మీకు ఎంత వచ్చిన, ఎంతవరకు వచ్చిన డబ్బులు? నెల నెలకు వస్తుందా? నెల నెలగా కొంత 6,000 వేసారు. నాకు చిరంజీవి గారే కట్టారు మెంబర్షిప్. నేను అవును, చిరంజీవి గారు కట్టారు మా అసోసియేషన్ మెంబర్షిప్. నేను మెంబర్ని కాదు, 1,00,000 రూపాయలు ఉంటే దేనికన్నా వస్తాయిలేని నేను కట్టలా. ఓకే, నాకంత పెద్ద నమ్మకం కూడా లేదు మా మీద. విన్నాను కొంతమందికి ఇప్పటికి వస్తున్నాయి అమౌంట్ మరి నెలకి 6,000. ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు రావట్లే. మరి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పరు, తీయరు. వాళ్ళు వేసినప్పుడల్లా నా సెల్లుకి వచ్చేది. నేను ఎవరి ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు, నాకు మెడికల్ కార్డు ఇవ్వలేదు. ఈ మధ్య ఇబ్బందిగా ఉంది. ఫోన్లే ఒక ఆవిడ వాళ్ళకి నాకేంటంటే, ఒక ఆవిడ వచ్చి ఆపరేషన్ కి హోల్స్ ఉన్నాయి నాకు హార్ట్లో, ఆపరేషన్ చేస్తే 6 లక్షలు అవుతాయి, మేము ఒక హాస్పిటల్లో చేర్పిస్తాం, 2 లక్షలు మా తరఫున ఇస్తాం, మిగతా డబ్బు మీరే పెట్టుకోవాలి. నాకు డాక్టర్ గారు రిసీవరింగ్ ఉంది, పార్కిన్సన్స్ ప్రమాదం అమ్మ, మీ వయసుకి మీరు ఆపరేషన్ పనికిరాదు, మీరు చేయించుకోవద్దని చెప్పారు. ఆ మాట నేను చేయించుకోనని చెప్పా. మేము చేర్పించిన హాస్పిటల్లో చేరి మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే మీతో మాట్లాడేది నేను, లేకపోతే మీరు నాకు ఫోన్ చేయదు, మీకు నాకు సంబంధం లేదు అనేసి. అంటే అమ్మ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, చాలా సినిమాలు నటించారు, పెద్ద పెద్ద బహుమతులు అందుకున్నారు, మరో సావిత్రి అంటూ ఉంటారు మిమ్మల్ని. సో అలాంటి లైఫ్ అలాంటి సిచ్యువేషన్ ఉన్న మీకు అంటే ఏమైంది సడన్ గా ఇలా ఈ పొజిషన్ కి రావడానికి ముఖ్య కారణం ఏదంటారు? మా అమ్మాయికి అనారోగ్యంగా ఉండి పడిపోయింది, కాలు ఆపరేషన్ అయింది. ఎవరు లేరు ఇంకా మాకు. మేము బ్రాహ్మణ్స్, మా ఇళ్లలో నాటకాలు వేయటం, సినిమాల్లో వేయటం తప్పుగా భావించారు. అందరూ వదిలేశారు. నేను అవార్డులే కానీ అపార్ట్మెంట్ లేని సంపాదించలే. అందుకని మా చుట్టాలు వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు చేశారు. ఒంటరిగా ఆ పిల్లని పెట్టుకుని, వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోయారు. ఆ పిల్లని పెట్టుకొని నేను ఉండటాను, అవుట్డోర్ షూటింగ్ వాపస్ చేయలేకపోయాను. డబ్బే ఎక్కువ అడిగితే పిల్లవరేమో అని ఒక ఇది ఉండేది. బతికే వేషాలు ఇచ్చారు కానీ బాగుపడే వేషాలు ఎవరు నాకు ఇవ్వలేదు బాబు. కంటిన్యూటీ వేషం. నేను నా పుట్టి నల్లగా ఉంటాను, 4 అడుగులు ఉంటాను, ఎవరిస్తారు రిచ్ క్యారెట్ చేశాను. కొన్ని మనసంతా నువ్వే బామ్మ, సునీల్ బామ్మగారు చేశాను. అది సూపర్ హిట్ అయ్యాక చిరంజీవి గారు ఇందిరా సినిమాకి బామ్మగా పెట్టుకున్నారు. ఇందిరా సినిమాలో బామ్మగా చేశాను. అంటే ఆ పాపది అయిన తర్వాత నాటక రంగంలోకి వస్తున్నా చెప్పి కుటుంబానికి దూరం అయినా సరే, ఎంత కుటుంబానికి దూరం అయినా సరే మన అంటూ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుటుంబంలో ఎవరు లేరు నాయన నాకు. నేను నాటక రంగం నుంచి వచ్చాను, నా పని అయిపోగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. సినిమాల్లో నేను అందరితో కలివిడిగా ఉండేదాన్ని కాదు. నేను ఈ కొంతమంది అందరూ అనకూడదు, సినిమాలో బతికి సినిమా గురించి మాట్లాడకూడదు,
కానీ కారణం తెలియకపోతే ఇంకొకలాగా రూమర్లు పెడతారు. ఉమ్, అందుకని ఏంటంటే సినిమాలో నలుగురు ఒక చోట కూర్చుంటే ఇండైరెక్ట్ గా జోకులు వేసుకుంటారు, బూత్ జోకులు అవి ఉమ్, నాకు ఇష్టం ఉండదు. ఉమ్, అందుకని నేను సపరేట్ గా వేరే చైర్ వేసుకొని కూర్చునేదాన్ని. ఓకే. నాకు ఎవరితో పర్సనల్ పరిచయాలు లేవు. ఆ, శివపార్వతి గారు వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అందగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు. రమాప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు, ఉమ్, నేను కలిసి బాపు బొమ్మని చేశాం. ఉమ్, వాళ్ళు ఇలాగ ఉంటే నేను ఇలాగ ఉండేదాన్ని. ఉమ్, నేను చిన్న మాట అంటే పడేదాన్ని కాదు. ఉమ్, చాలా స్ట్రిక్ట్ ఆ ఉండాలి. బూత్ మాటలు ఇండైరెక్ట్ ఏమే అలా ఉమ్, మొగుడు లేకుండా ఎలా ఉంటున్నా ఇలాగ అలాగ అనేవాళ్ళు. నిమ్లనా? ఉమ్, ఒంటరిగా మొగుడు లేకుండా ఎలా ఉంటున్నావు ఇలా అలా అని కొంతమంది ఉమ్, 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 మాట్లాడితే నేను వాళ్ళ దగ్గరికి చేరేదాన్ని కాదు. పర్సనల్ గా నేను ఎవరితో స్నేహంగా ఉండేదాన్ని కాదు. మెయిన్ పాయింట్ తప్ప ఒప్ప ఉమ్, నా పని అవగానే నేను సపరేట్ గా టైపులు వేసి ఉమ్, నాకు ఆ భోజనం కూడా సాయంత్రం ఇంగు వేసి పొడి పచ్చడి అన్ని చేసుకొని పట్టుకెళ్ళాను. ఓకే. ఇంటికాడ పక్క నుంచి వాళ్ళందరికీ వేసేదాన్ని. ఓకే. వాళ్ళందరూ వచ్చి డైరెక్ట్ రామస్వామి గారు, ఇందిరా కెమెరామెన్ గారు ఉమ్, వద్దు అన్నారు. మాకు ఆ పచ్చడి అది తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతున్నాను. అందరికి ఇచ్చేదాన్ని ప్రొడ్యూసర్కి. పొడి కంది పొడి అది అని అది ఆయన వద్దు అన్నారు. రామస్వామి గారు పొడి కెమెరామెన్ గారు. సరే అవతలకి వచ్చా. ఉమ్, రెండో రోజు ఆయన నాన్ వెజ్ ముట్టుకోరట. ఉమ్, ఆ పొడి వేసుకుని తిని మనిషిని పంపించారు, తీసుకురారా అని. నా ఓకే. టేబుల్ దగ్గర ఆ, అది తిన్న దగ్గర నుంచి ఆయనే వచ్చారు నా దగ్గరికి చేయి. ఫస్ట్ తన వ్యక్తి, తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆయననే వచ్చిండు. ఆయనే వచ్చారు. భోజనం చేసి నా దగ్గరికి వచ్చి, ఉమ్, అమ్మా మీరు ఇచ్చిన పచ్చడి పొడి చాలా బాగుంది, ఆవకాయ చాలా బాగుంది. ఏ ఊరమ్మా మీరు? అమరావతి అండి మాది, అసలు వైజాగ్లో ఉంది. ఉమ్, అది అందుకే నన్ను అంత బాగున్నాయి, ఓకే. నాకు అప్పటి నుంచి రోజు పంపించండి అమ్మా ఓ సూపర్. అని. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అసలు మాట్లాడటానికి ఇష్టపడిన ఆయన అతనే వచ్చి నా టేబుల్ దగ్గరికి వచ్చి, ఏ ఊరమ్మా? ఓకే. చాలా బాగా, నాకు చాలా మంది పంపిస్తారు పచ్చళ్ళు అవి, కానీ మీకు ఇచ్చిన ఆకాయలాగా లేదు. ఓకే. నాజర్ గారమ్మా మేము ప్లేట్కి వెళ్ళిపోతున్నాం, మీకు కొంచెం పొడి ఇవ్వరా, మా ఆవిడకి తీస్తాను. ఎవరు? నాజర్ గారు. నాజర్ గారు. నాజర్ గారు. ఇలా అందరూ అనేవాళ్ళమ్మా. చాలా హ్యాపీగా గడుపుతున్నాను. అది పక్కన పెట్టేసి నాన్ వెజ్ పక్కన చూసి మేము ఇది ఇచ్చిన పచ్చళ్ళతో తిన్నామమ్మా. పావల శ్యామల గారు పచ్చడ ఫేమస్ అని అందరూ దాని మూలంగా అభిమానులు అయిపోయారు పచ్చడి. సూపర్. అప్పుడు ఈవిడ బ్రహ్మప్రభ గారు, తెలంగాణ శకుంతల గారు తిట్టేవాళ్ళు నన్ను. ఎందుకంటే ఎందుకు ఊరికే తగలేస్తాడు డబ్బులు పచ్చళ్ళు వేసి అందరికి. నన్ను అందరు నా దగ్గరకు వచ్చి పొగులుతుంటే, డబ్బులు ఇవాళ తగలేస్తాడు, రేపు షూటింగ్ లేకపోతే నీ మొఖం ఎవరు చూడరు, నీకు ఎవరు పెడతాదే. మీ గోంగూర పులుసు భలే ఉన్నామో, ఇంత తిన్నామంటే వచ్చే ఆనందం ఎవరన్నా 10 లక్షలు ఇస్తే కూడా రాదనుకుంటా. ఆత్మానందం అది అంటారు. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు పొందే ఆనందం మనకి చూస్తే ఎంతో ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. ఆనందం అందరికీ తెలీదు. అలాగే మన వల్ల ఎవరన్నా సంతోషిస్తే మనకు కలిగే ఆనందం ముందు మనం బజార్కి వెళ్ళి మంచి షర్ట్ కొనుక్కుని వేసుకుంటే వచ్చే ఆనందానికి సాటి కాదు. అది అందరికీ తెలీదు. నాకు ఆత్మానందం ఎంతో హాయిగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేది. పర్సనల్ లైఫ్ అంతా వదిలేసేదాన్ని. ఓకే. ఆ తిండిలోనే పెట్టే దాంట్లోనే కానీ చాలా సంతోషించేది. నాకు అదే ఒక్కటే ఆనందం. ఓకే. దాని అట్లా ఉండేటప్పుడు మరి నేను క్లోజ్ గా వీళ్ళు ఇట్లాంటి జోకులు వేస్తే నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే నన్ను ఎవరైనా మెచ్చుకుంటే భరించేవాళ్ళు కాదు నా తోటి ఆర్టిస్టులు. ఓకే. నాతో పర్సనల్ గా అసలు అని మాట్లాడుకోవడం అవి లేవు. ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నాను. శివపార్వతి గారు అంతా యాక్ట్ చేశారు, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు. అందరికీ తెలుసు, నా వీడియోలో అయినా సెల్లులో వస్తున్నాయి తెలుసు. ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగిన పాపాలు పోలే. పోనీ మా వాళ్ళైనా ఆవిడ వెళ్ళి ఏం చెప్పిందో ఆపరేషన్
అమ్మ ఏంటి ఇట్లా మాట్లాడారు అసలు తప్పుగా అని ఎవరైనా ఫోన్ చేశారా? అమ్మో 300 మంది మెంబర్స్ ఉన్నారు. అవును ఓ 10 మంది కన్నా నా గురించి తెలుస్తుంది కదా. అవును వాళ్ళైనా అమ్మ ఎలా ఉన్నారు, మీ వంటలో ఎలా ఉంది, ఎవరైనా సాయం చేస్తున్నారా అని అడిగారా? అవును పోనీ నేను తప్పుగా మాట్లాడుంటే ఎందుకు ఇట్లా మాట్లాడారని ఆ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మాధవ్ రెడ్డి గారు ఎవరి నెంబర్లు నా దగ్గర లేదు. ఫోన్లో ఇన్నాళ్ళు అయిపోయాక ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారంటారేమో. మా అసోసియేషన్ నుంచి కూడా చిరంజీవి గారు ఆల్రెడీ కట్టారని చెప్పి మీరు చెప్తున్నారు. మరి మెడికల్ కార్డు కానీ ఇలాంటివి ఏం రాలేదు మీకు ఇంతవరకు? నాకు ఏమి ఇవ్వలేదండి. ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తాను 2 లక్షలు ఇస్తాం, మిగతా మీరే పెట్టుకోండి అన్నారు. నేను చేయించుకోనమ్మా, డాక్టర్ గారు ప్రమాదం, చనిపోతారు, మీరు చేయించుకోవద్దు అన్నారు. అందుకని చేయించుకోని అన్నాను. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పిందో నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ప్రాణభయంతో మైండ్ సరిగ్గా లేక భయపడిపోయి మా అమ్మాయి ఏమైపోతుంది, రోడ్ల పాలు అయిపోతుంది, ఎవరు దగ్గరికి తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నాకు 2-3 నెలల దాకా బయట దొరుకుతున్నది ఏమీ తెలియదు. ఆవిడ ఏం చెప్పిందో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారో అని అడగలేదు ఎవరు. మెడికల్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఉండట, మెడికల్ కానీ ఇన్సూరెన్స్ మా తరఫున మాలో మెంబర్స్కి ఆర్టిస్టులకి ఇచ్చేవి ఏ సదుపాయాలు నాకు ఏమి ఇంతవరకు 2 years నుంచి ఇవ్వలే. కానీ 6,000 అకౌంట్ లో వేసేవాళ్ళు, 6,000 వేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చినాయి, మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వేశారు, అప్పటి నుంచి మళ్ళీ మాకేం తెలియదు, రాలేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, ఈ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.